$120, $134, $135. అంటే మీరు ఈ వెబ్సైట్ లో జస్ట్ ఒక్క ప్రొడక్ట్ ని సెల్ చేసినట్టుగైతే $10,000 అయితే ఎర్న్ చేస్తారండి. నమస్తే ఛాంపియన్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ మెంటోర్ తెలుగు. ఇవాళ వీడియో పైన క్లిక్ చేసిన మీరు ఒక స్టూడెంట్, హౌస్ వైఫ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, అన్ఎంప్లాయిడ్ ఎవరైనా సరే మీరు ఆన్లైన్ లో మీ మొబైల్ ని యూజ్ చేసి మనీ ఎర్న్ చేయాలని అనుకుంటున్నారా అండ్ ఇలా సర్చ్ చేసి ఈ వీడియో వరకు వచ్చారా? దాన్ని మీరు కరెక్ట్ వీడియోకి అయితే వచ్చారండి. ఇవాళ ఈ వీడియోలో నేను మీతో ఆన్లైన్ నుండి ఎర్న్ చేయడానికి ఒక బెస్ట్ ఎర్నింగ్ మెథడ్ అయితే షేర్ చేస్తానండి. ఈ రోజు నేను చెప్పబోతున్న మెథడ్ ని మీరు యూజ్ చేస్తూ డాలర్స్ లోనైతే ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఎస్, మీరు డాలర్స్ లోనైతే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీ అందరికీ ఒక గ్యారంటీ అయితే ఇస్తున్నా, ఒకవేళ మీరు కనుక ఈ యొక్క వర్క్ ని కన్సిస్టెన్సీగా చేసినట్టుగైతే, ఒకవేళ ఈ వర్క్ లో మీరు సక్సెస్ అయినట్టుగైతే దెన్ మీ అందరూ ఎవ్రీ మంత్ ప్రతి నెల $100 కన్నా పైగా అమౌంట్ అయితే ఎర్న్ చేస్తారండి. అండ్ $100 ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే మీరు ఎవ్రీ మంత్ $8,000 దాకా అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఇది రియాలిటీ. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటో తెలుసా, ఈ రోజు నేను చెప్పబోతున్న మెథడ్ లోనైతే మాక్సిమం కాపీ పేస్ట్ వర్క్ అయితే ఉంటుందండి. సింపుల్ లింక్స్ ని కాపీ చేసి పేస్ట్ చేయవలసి అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇన్ఫర్మేషన్ ని కాపీ చేసి పేస్ట్ చేయవలసి అయితే ఉంటుందండి. కాబట్టి మీరు ఎవరైతే ఆన్లైన్ నుండి జెన్యూన్ గా మనీ ఎర్న్ చేయాలని అనుకుంటున్నారో, ఎవరైతే ఒక సైడ్ ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చండి. బట్ మీరు యూట్యూబ్ లో డైలీ ఒక 10 వీడియోస్ ని చూసే బదులు ఈ యొక్క ఇన్ఫర్మేషనల్ వీడియోని అయితే చూడండి, మీకు చాలా యూజ్ అయితే అవుతుందండి. ఓకే, కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఆ మెథడ్ కోసం తెలుసుకునే ముందు ఒక చిన్న అప్డేట్ అండి. రీసెంట్ గా నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి అబౌట్ డాటా ఎంట్రీ వర్క్. అయితే ఆ వీడియోలో నేను మీకు ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ లో ఉన్న డాటా ఎంట్రీ వర్క్స్ ని ఎలా చేసుకోవాలనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఓకే, అయితే గైస్ ఆ వీడియోని చూసిన చాలా మంది ఏంటంటే ఆ వర్క్ కోసం అయితే అప్లై చేశారు. అండ్ వాళ్ళు వర్క్ కోసం అప్లై చేసిన తర్వాత చాలా మందికి అయితే ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. అదేంటంటే సారీ వీఆర్ క్లోజ్డ్ అని ఒక మెసేజ్ అయితే వస్తుందండి. అయితే ఇలా వచ్చిన తర్వాత ఎవరికైతే ఇలా వస్తుందో నోటిఫికేషన్స్, వాళ్ళందరూ అయితే నువ్వు ఫేక్ వీడియోస్ చేస్తున్నావు, నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు అని ఇలా చాలా మంది అయితే నాకు ఆ వీడియో కామెంట్స్ అయితే చేస్తున్నారండి. అయితే గైస్ మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పేస్తున్నాను. నేను ఆల్రెడీ ఈ ఇష్యూకి సంబంధించిన అప్డేట్ అయితే నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడ మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి. అయితే అసలు ఆ వెబ్సైట్ ఇప్పుడు అప్లికేషన్స్ ఎందుకు తీసుకోవడం లేదంటే, సో ఇప్పటికే ఆ వెబ్సైట్ లో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువైతే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు వీడియో చేసిన తర్వాత చాలా మంది అయితే ఈ యొక్క వర్క్ కోసం అయితే అప్లై చేశారండి. ఇలా అప్లై చేయడం వల్ల టీమ్ వర్క్ అయితే చాలా అంటే చాలా అప్లికేషన్స్ అయితే వెళ్తున్నాయండి. సో దీని వల్ల ఏంటి, వాళ్ళకైతే ప్రెజర్ పెరుగుతుందండి. కాబట్టి వాళ్ళు కొన్ని రోజుల వరకు అయితే ఆ వెబ్సైట్ లో అప్లికేషన్స్ ని తీసుకోవడం అయితే స్టాప్ చేశారండి, అంటే ఆపేశారండి. కాబట్టి వన్స్ ఆ పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ ని వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత నెక్స్ట్ అక్కడ వేకెన్సీస్ ఉన్నట్టుగైతే దాన్ని అగైన్ అదైతే స్టార్ట్ చేస్తారండి. అయితే వన్స్ ఈ యొక్క వెబ్సైట్ లో వర్క్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే అప్డేట్ చేస్తానండి. అయితే నేను అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అయినా కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా. సో మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఈ వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. బికాస్ నేను ఆల్రెడీ చెప్పిన ఏదైనా అప్డేట్స్ ఉన్నట్టుగా నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేస్తుంటానండి. ఓకే, అండ్ ఈ డాటా ఎంట్రీ వర్క్ లో వస్తున్న ఇష్యూని కూడా నేను అప్డేట్ అయితే చేస్తానండి. కాబట్టి మీరు మన ఛానల్ తో అప్డేటెడ్ గా ఉండాలని అనుకుంటున్నట్టయితే వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ మీద జాయిన్ అవ్వండి. ఓకే, ఇక మనం ఈ వీడియో మెయిన్ టాపిక్ కి వస్తే, ఈ వీడియోలోనైతే నేను మీకు Digistore24 అనే వెబ్సైట్ కోసం అయితే డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అయితే గైస్ Digistore24 వెబ్సైట్ కోసం మీరు చాలా మందికి ఐడియా ఉంటుందండి. ఐడియా ఉన్నా సరే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ రోజు నేను ఈ వీడియోలో ఒక టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తానండి. అందులో నేనంటే మీరు సింపుల్ కాపీ పేస్ట్ వర్క్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తారండి. ఓకే, అయితే గైస్ ఈ వీడియోని నేను టోటల్ గా 4 స్టెప్స్ లో అయితే డివైడ్ చేశాను. ఫస్ట్ స్టెప్ లో ఏంటంటే Digistore24 వెబ్సైట్ లోన మీరు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. సెకండ్ స్టెప్ లో ఏంటంటే ఒక AI టూల్ కోసమే చెప్తాను. అసలు ఈ వెబ్సైట్ లో ఎర్న్ చేసుకోవడానికి ఆ టూల్ ఏ విధంగా యూజ్ అవుతుందని చెప్తానండి. థర్డ్ స్టెప్ లోనైతే నేను మీకు కాపీ పేస్ట్ మెథడ్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్ స్టెప్ లోనైతే పేమెంట్ ని ఎలా విత్డ్రా చేసుకోవాలని చెప్తానండి. ఓకే, కాబట్టి ఈ రోజు నేను చెప్పబోతున్న ఈ 4 స్టెప్స్ అయితే తప్పకుండా ఫాలో అయితే అవ్వండి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీరు ఒక్క స్టెప్ ని కూడా స్కిప్ చేసినట్టుగైతే దెన్ ఈ వీడియో మీకు అస్సలు అర్థం కాదు, దెన్ మీరు ఇక్కడ ఎర్న్ చేయలేరండి. ఓకే, కాబట్టి ఎవరైతే ఇక్కడ జెన్యూన్ గా ఎర్న్ చేయడానికి వచ్చారో వాళ్ళందరూ ఈ యొక్క 4 స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. అయితే గైస్ ఇంకా లేట్ చేయకుండా ఇందులో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అనేది నేను స్క్రీన్ పైన వెలిసి షో చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్ డివైస్ లో ఉన్న గూగుల్ క్రోమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి Digistore24 వెబ్సైట్ అయితే సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుందండి. ఇటువంటి వెబ్సైట్ అయితే వస్తుంది. సింపుల్ దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు వెబ్సైట్ ఒక ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుందండి. ఓకే, అయితే గైస్ ఇక్కడ మనం కొత్తగా వచ్చాం కాబట్టి ముందు మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ 3 లైన్స్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సైన్ అప్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ముందుగా ఇక్కడ పబ్లిక్ యూజర్ నేమ్, ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ని క్రియేట్ చేయండి అండ్ అదే పాస్వర్డ్ ని ఇంకొకసారి అయితే రిపీట్ చేయండి.
అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలో అనేది నేను మీకు స్క్రీన్ పైన షో చేస్తాను చూడండి. ఈ విధంగా అంటే ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాను, సేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసేవద్దు. నేను ఏ విధంగా అయితే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చానో ఈ ఎగ్జాంపుల్ని చూసి మీ సొంతగా ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయండి. నెక్స్ట్ అంటే వాట్ ఈస్ యువర్ మెయిన్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. సో ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ మీరు సింపుల్ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. ఐఎమ్ అన్ అఫిలియేట్, ఐ ప్రైమర్లీ ప్రమోట్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ అదర్ వెండర్స్. ఓకే, సో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ ద B2B కాంట్రాక్ట్. ఇక్కడ ఒక కాంట్రాక్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. మీరు కావాలంటే ఒక్కసారి దీనిపైన క్లిక్ చేసుకుని ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే రీడ్ చేయండి. బాక్స్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మిస్టర్ ఎక్స్ట్రా టైటిల్, మీ టైటిల్ అయితే యాడ్ చేసేయండి. అంటే మీ నేమ్ టైటిల్ ఏదైతే ఉంటుంది కదండి అదైతే యాడ్ చేసేయండి. నెక్స్ట్ అంటే మీ ఫస్ట్ నేమ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ అనేది సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎటువంటి కంపెనీ ఎంటర్ చేయవలసిన అవసరం అయితే లేదు, బికాజ్ మనకి ఎటువంటి కంపెనీ లేదు కాబట్టి మనం ఈ ఆప్షన్ అయితే విడిచిపెట్టేస్తామండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక అడ్రస్. ఇక్కడ ముందుగా మీరు మీ యొక్క అడ్రస్ అయితే ఫిల్ చేయాలండి. మీ జిప్ కోడ్, సిటీ, స్టేట్, కంట్రీ వీటిని అయితే సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మీకు ఒక టెలిగ్రామ్ ఐడి ఉంటేనే ఇక్కడ టెలిగ్రామ్ ఐడిని ప్రొవైడ్ చేయండి, లేకపోతే దీన్ని కూడా విడిచిపెట్టేంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పిన ఈ బేసిక్ డీటెయిల్స్ ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఫ్రీ నౌ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడండి, డిస్కవర్ ద సీక్రెట్ టు మేకింగ్ యువర్ ఫస్ట్ $1000 విత్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఈ వెబ్సైట్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక అఫిలియేట్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అండి. ఓకే, ఈ యొక్క వెబ్సైట్ నుండి మనం $1000 వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు అని వీళ్ళైతే మెన్షన్ చేశారండి. ఓకే, మీరు ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని తెలుసుకోవాలని అనుకుంటున్నాడు కదా, దాన్ని ఈ వీడియోని అయితే ప్లే చేసి చూడొచ్చండి. ఓకే, బట్ ఈ వీడియోని చూడకపోయిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే మొత్తం డీటెయిల్స్ అయితే మన వీడియోలోనే దొరుకుతుంది. సింపుల్లీ గో టు హోమ్ పేజ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇంకొకసారి అయితే మీరు ఇటువంటి పేజ్కి అయితే వస్తారండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు లాగిన్ అయితే అవ్వాలి. సో ఇక్కడ లాగిన్ అవ్వాలంటే త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ని సబ్మిట్ చేసుకుని నెక్స్ట్ లాగిన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇటువంటి మెయిల్ అయితే వస్తుంది చూడండి. ఇప్పుడు మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు కదండి, ఆ ఈమెయిల్ ఐడిని అయితే మనం వెరిఫై అయితే చేయాలండి. సో మీరు ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడికి అయితే ఇటువంటి లింక్ అయితే పంపిస్తారండి. సింపుల్ ఈ లింక్ ద్వారా అయితే మీ అకౌంట్ అయితే వెరిఫై చేయాలి. సో ఇక్కడ అకౌంట్ని వెరిఫై చేయాలంటే సింపుల్ ఇక్కడ లింక్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క పాస్వర్డ్ని అయితే సబ్మిట్ చేయండి. అంటే అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ని యూజ్ చేశారు కదండి, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసుకుని ఎంటర్ యువర్ పాస్వర్డ్ అబౌవ్ ద క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇక్కడ మీకు సక్సెస్ఫుల్ గా ఒక అకౌంట్ అయితే క్రియేట్ అవుతుందండి. ఇక్కడ అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే ఇక్కడ మీ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ యొక్క ఎర్నింగ్స్ అయితే షో అవుతాయండి. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పేజ్ ని మనము డెస్క్టాప్ సైడ్ లోనైతే ఆన్ చేస్తామండి. సో దానికోసం అయితే ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేసేస్తాం. సో డెస్క్టాప్ సైడ్ ని ఆన్ చేసుకునే బెనిఫిట్ ఏంటంటే మన మొబైల్ స్క్రీన్ అనేది ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ స్క్రీన్ లాగా అయితే షో అవుతుందండి. ఓకే, అండ్ ఇక్కడ వర్క్ చేయడానికి కొంచెం ఈజీ అయితే అవుతుందండి. మీ డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ముందుగా ఇక్కడ మీరు ఎంత ఎర్న్ చేశారు, మీ అకౌంట్ సమరీ ఇవన్నీ అయితే ఇక్కడ షో అవుతాయండి. ఈ వెబ్సైట్ ద్వారా ఎలా ఎర్న్ చేయబోతున్నాం, నెక్స్ట్ ఎటువంటి ప్రొడక్ట్స్ కి ఎంత కమిషన్ వస్తుంది అనేది తెలుసుకుందామండి. సో అది తెలుసుకోవాలంటే సింపుల్ ఇక్కడ కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు మార్కెట్ ప్లేస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆల్ ఆఫర్స్ ఆన్ ద అఫిలియేట్ మార్కెట్ ప్లేస్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ వెబ్సైట్ లో ఉన్న ప్రొడక్ట్స్ అయితే మీకు షో అవుతాయి అనమాట. అండ్ ఈ వెబ్సైట్ లో మీకు ఒక్కొక్క ప్రొడక్ట్ సేల్ చేసినందుకు $120, $134, $137, $100, $132, $42 ఈ విధంగా అయితే డాలర్స్ లోనైతే ఎర్నింగ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక $120 ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసి అయితే చూపిస్తాను చూడండి. $120 ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 10,000 రూపీస్ అయితే అవుతుందండి. ఓకే, 10,018 రూపీస్ అయితే అవుతుంది. అంటే మీరు ఈ వెబ్సైట్ లో జస్ట్ ఒక్క ప్రొడక్ట్ ని సేల్ చేసినట్టుగా అయితే 10,000 రూపీస్ అయితే ఎర్న్ చేస్తారండి. అయితే అసలు మీరు నిజంగా ఇంత అమౌంట్ ఎర్న్ చేయగలరా అని మీ అందరికీ డౌట్ అయితే ఉండొచ్చు అండి. నేను చెప్తున్నాను వినండి, ఇది 100% జెన్యూన్ అండ్ లెజిట్ వెబ్సైట్. 100% అయితే మీరు ఎర్న్ చేయొచ్చు అండి. అండ్ చాలా మంది అయితే ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియోలోనే మీ అందరికీ ఒక కాపీ పేస్ట్ మెథడ్ అయితే చెప్తానండి. ఆ మెథడ్ ని మీరు ఫాలో అవుతూ ఇక్కడైతే ఇంత అమౌంట్ ఎర్న్ చేయగలరండి. అయితే ఓకే, చూసారు కదండి, ఈ విధంగా మీరు Digistore24 వెబ్సైట్ లోనే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ప్రొడక్ట్స్ అయితే చూపించాను కదండి. ఇక్కడ మనకు ఒక్కొక్క ప్రొడక్ట్ కి చాలా అమౌంట్ అయితే వస్తుందండి, మీరు చూసే ఉంటారు. ఓకే, $100 కంటే పైకి అమౌంట్ అయితే వస్తుందండి. అయితే ఇప్పుడు ఈ యొక్క వర్క్ చేయడానికి మనము ఒక వెబ్సైట్ అయితే యూజ్ చేస్తామండి. ఆ వెబ్సైట్ నేమ్ Quora.com. ఓకే, ఇది ఒక ఫారెన్ వెబ్సైట్ అనమాట. ఇందులో ఏంటంటే చాలా రివ్యూస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారండి. ఒక రివ్యూ ప్రొవైడింగ్ వెబ్సైట్ అండి. ఓకే,
అయితే మనం కూడా ఇక్కడ రివ్యూస్ ని ప్రొవైడ్ చేస్తూ మన అఫిలియేట్ లింక్స్ ని కాపీ పేస్ట్ చేస్తూ మనమైతే ఎర్న్ చేస్తామండి. అయితే ప్రెసెంట్ మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు, బట్ వీడియోని లాస్ట్ దాకా చూసినట్టు దాన్ని మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా? అయితే ఇప్పుడు మనందరం అయితే Digistore24 వెబ్సైట్ ఉన్న ఏదో ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ దానికి సంబంధించిన ఒక రివ్యూని అయితే క్రియేట్ చేస్తామండి. అండ్ ఈ రివ్యూ రాయడానికి అయితే మనం ఒక ఏఐ టూల్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అయితే అసలు ఆ ఏఐ టూల్ ఏంటి, నెక్స్ట్ రివ్యూ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు స్క్రీన్ పైన వెళ్ళి అయితే షో చేస్తాను చూడండి. ఇప్పుడు నేను మీ అందరికి ఒక ఏఐ టూల్ కోసం చెప్తాను అన్నాను కదండి. అయితే ఏఐ టూల్ కోసం తెలుసుకునే ముందుగా ఈ వెబ్సైట్ ఉన్న ప్రొడక్ట్స్ కోసమే తెలుసుకుందాం. ఓకే, ఇందులో ప్రొడక్ట్స్ ని చూడాలంటే ఇక్కడ మార్కెట్ ప్లేస్ పైన క్లిక్ చేసుకుని ఆల్ ఆఫర్స్ ఆన్ ద అఫిలియేట్ మార్కెట్ ప్లేస్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు మాక్సిమం హెల్త్ ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో ఈ హెల్త్ ప్రొడక్ట్స్ ని మీరు సెల్ చేస్తూ ఎర్న్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పర్ ప్రొడక్ట్ కి కమిషన్ చూస్తే $119, నెక్స్ట్ ఇక్కడ $133 ఇలాగైతే ఇస్తున్నారండి. అండ్ ఈ ప్రొడక్ట్ యొక్క యాక్చువల్ ప్రైస్ చూస్తే ఇక్కడ $163 అండి. అంటే ఇక్కడ మీకు 70 to 90% వరకు అయితే కమిషన్ అయితే వస్తుందండి. హైయెస్ట్ కమిషన్ అయితే మీరు ఎర్న్ చేసుకోబోతున్నారు ఈ వెబ్సైట్ నుండి. ఇప్పుడు ఈ ప్రైసెస్ చూసిన తర్వాత ఇప్పుడు మీ అందరి మైండ్ లో ఒక డౌట్ అయితే రావచ్చండి. అదేంటంటే బ్రో అసలు ఎవరైనా ఎందుకు ఇంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ ని తీసుకుంటారు అని మీ అందరికి డౌట్ అయితే రావచ్చండి. అఫ్ కోర్స్ ఇంత కాస్ట్లీ ప్రొడక్ట్ ఎవరు తీసుకోరు, ఎస్పెషల్లీ ఇండియాలోనైతే ఎవరు తీసుకోరండి. ఓకే, ఇండియాలోనే చాలా తక్కువ మంది తీసుకుంటారు. బట్ ఫారెన్ కంట్రీస్ లోన లైక్ యూఎస్ఏ, యూకే ఇటువంటి కంట్రీస్ లోనైతే ఇటువంటి ప్రొడక్ట్స్ యొక్క నీడ్ అయితే ఉంటుందండి. వాళ్ళైతే ఇటువంటి ప్రొడక్ట్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. మనం ఇక్కడ ఇండియన్ ఆడియన్స్ ని టార్గెట్ చేయకుండా మనం ఇక్కడ ఫారెన్ కంట్రీస్ యొక్క ఆడియన్స్ అయితే టార్గెట్ చేయబోతున్నాం. ఎస్, యూఎస్ఏ, యూకే ఇటువంటి కంట్రీస్ నుండి అయితే ట్రాఫిక్ తేబోతున్నాం అండి. అయితే ఇటువంటి కంట్రీస్ నుండి ట్రాఫిక్ రావాలి నేను మీకు ఒక వెబ్సైట్ కోసం చెప్తానండి. అది స్టెప్ 3 లోనే తెలుసుకుందాం. బట్ దానికన్నా ముందుగా ఇక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకుందాం. అండ్ మేక్ షూర్ ఏ ప్రోడక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేస్తారు కదండి ఆ ప్రోడక్ట్ యొక్క బెనిఫిట్స్ అయితే తెలుసుకోండి. ఇక్కడ మంచి ప్రోడక్ట్ ని మాత్రమే సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏదో ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ ని సెల్ చేస్తామంటే కాదండి. ఇక్కడ మీరు కొంచెం రీసెర్చ్ అయితే చేయండి. ఏ ప్రోడక్ట్ కి అయితే మంచి వాల్యూ ఉందో, ఏ ప్రోడక్ట్ కి అయితే ఎక్కువ డిమాండ్ ఉందో సింపుల్ ఆ ప్రోడక్ట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేయండి. ఏ ప్రోడక్ట్ కి ఎక్కువ వాల్యూ ఉందో ఎలా తెలుసుకోవచ్చు, సింపుల్ మీరు గూగుల్ అయితే చేయండి, యూట్యూబ్ అయితే చేయండి. వీటి ద్వారా ఏంటంటే మీకు ఏ ప్రోడక్ట్ కి ఎక్కువ డిమాండ్ ఉందో అనేది మీకు అయితే క్లియర్ గా తెలుస్తుందండి. ఓకేనా? అయితే గైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సప్లిమెంట్ అయితే ఉందండి. సప్లిమెంట్ యొక్క కాస్ట్ వచ్చేసరికి $163 అండ్ దీన్ని సెల్ చేస్తే మనకి ఇక్కడ టోటల్ గా $119 అంటే ఇండియన్ రూపీస్ లో చూస్తే నియర్లీ 10,000 రూపీస్ అండి. ఓకే, అయితే ఇప్పుడు మనము ఈ ప్రోడక్ట్ ని సెల్ చేయబోతున్నాం. సో ఇక్కడ ప్రొడక్ట్ ని సెల్ చేయాలంటే ముందుగా మీరు ఒక రివ్యూని అయితే క్రియేట్ చేయాలండి. సో ఇక్కడ రివ్యూ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు నేను మీ అందరికి ఒక ఏఐ టూల్ కోసమే చెప్తానండి. ఆ ఏఐ టూల్ ని యూజ్ చేసి మీరైతే ఇక్కడ పాజిటివ్ రివ్యూస్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఆ ఏఐ టూల్ నేమ్ ఏంటంటే Gemini.ai. అయితే ఇప్పుడు మనము ఇందులో ఎలా వర్క్ చేయబోతున్నాం అంటే ఇక్కడ సింపుల్ ఇక్కడ ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదండి, దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడైతే మీకు కొన్ని ట్యాబ్స్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇంకా Digistore24 వెబ్సైట్ అయితే ఓపెన్ అయి ఉంటుంది. దాంతో పాటు మనం ఒక న్యూ ట్యాబ్ ని ఓపెన్ చేసుకుని నెక్స్ట్ స్టెప్స్ అయితే ఫాలో అవుతామండి. ఓకే, సింపుల్ ఈ న్యూ ట్యాబ్ పైన క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే Gemini AI అయితే సెర్చ్ చేస్తానండి. Gemini AI సెర్చ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి గూగుల్ Gemini అనేసి వచ్చింది కదండి, దీనిపైన అయితే ట్యాప్ చేస్తాం. సో ఇది గూగుల్ కి సంబంధించిన ఒక ఏఐ టూల్ అనమాట. ఇంతకు ముందు మీరు చాట్ జీపీటీ కోసం వినే ఉంటారు కదండి. చాట్ జీపీటీ కోసం మీకు ఐడియా ఉంటే దాన్ని సేమ్ అటువంటి ఏఐ టూలేనండి. ఓకే, ఇది ఇప్పుడు మనం జెమినీలో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాం. సో సింపుల్ చాట్ విత్ జెమినీ పైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మోర్ పైన క్లిక్ చేసి యూజ్ జెమినీ పైన అయితే క్లిక్ చేస్తామండి. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయింది అనమాట. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేయవలసి అయితే ఉంటుందండి. మనం ఎటువంటి ప్రాంప్ట్ ఎంటర్ చేస్తామో అటువంటి రిజల్ట్స్ అయితే మనకు షో అవుతాయండి. ఓకే, ఏఐ టూల్ ని యూజ్ చేసి మనం ఏ క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ అయినా మనం ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు అండి. ఓకే, అయితే ఇందాక మనము Digistore24 వెబ్సైట్ లో ఒక ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసాం కదండి. ఆ ప్రోడక్ట్ కి సంబంధించి ఒక పాజిటివ్ రివ్యూని అయితే రాస్తామండి, క్రియేట్ అయితే చేస్తాం. సో అది క్రియేట్ చేయాలంటే సింపుల్ గా ఒక ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేయండి. ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకుని అయితే ఉన్నాను అనమాట. సింపుల్ దీన్ని అయితే కాపీ చేస్తాను. నెక్స్ట్ ఈ వెబ్సైట్కి వెళ్ళి పేస్ట్ అయితే చేస్తానండి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ నేను ఎటువంటి ప్రాంప్ట్ ఎంటర్ చేశాను, ప్లీజ్ రైట్ ఎ పాజిటివ్ రివ్యూ అండర్ 500 words విత్ పాయింట్స్ ఫర్ ద హెల్త్ ప్రోడక్ట్. ఓకే, సో హెల్త్ ప్రోడక్ట్ ఇప్పుడు మనం ఏంటంటే ఏదైతే ప్రోడక్ట్ ని సెల్ చేయాలని అనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తామండి. సో అది ప్రొవైడ్ చేయాలంటే దీనిపైన క్లిక్ చేసి Digistore24 వెబ్సైట్కి అయితే వస్తాం. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ కదండి, ఈ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేస్తాం. కొన్ని డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ మీకు ప్రోడక్ట్ యొక్క టైటిల్ అయితే షో అవుతుంది కదండి, డామినేట్ ద మేల్ ఇది ఉన్నది కదండి. సో సింపుల్ దీనిపైన అయితే క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకుని కాపీ అయితే చేస్తాం. కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి అయితే జెమినీ వెబ్సైట్కి అయితే వెళ్దాం. జెమినీ అయితే ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి సింపుల్ మనం కాపీ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే పేస్ట్ అయితే చేస్తామండి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సింపుల్లీ దీన్ని అయితే కట్ చేసి డైరెక్ట్గా పవర్ వరకు అయితే తెస్తానండి. ఓకే,
ఓకే. ఈ విధంగా మీరిక్కడ ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సింపుల్ దీనిపైనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కొన్ని సెకండ్స్‌లోనైతే మీకు పాజిటివ్ రివ్యూ అయితే క్రియేట్ చేసిందండి. ఓకే. చూసారు కదండీ! ఈ యొక్క ఏఐ టూల్‌ని యూజ్ చేసి మనం ఎటువంటి హెడేక్ లేకుండా పాజిటివ్ రివ్యూనైతే క్రియేట్ చేసేసామండి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన రివ్యూనైతే కాపీ చేసి ఏదో ఒక దగ్గర వెలిసి పేస్ట్ చేసి అయితే ఉంచండి. నోట్స్ అప్లికేషన్‌లోనైతే ఇక్కడ పేస్ట్ అయితే చేసేస్తానండి ఇన్ఫర్మేషన్‌ని. ఓకే. సో, దీన్ని పేస్ట్ అయితే చేశాను కదా! ఇది మనకు తర్వాత అయితే యూజ్ అవుతుందండి. సో, దీని తర్వాత స్టెప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. చూసారు కదండీ! ఈ విధంగా మీరు జెమినీ ఏఐని యూజ్ చేసి ఒక మంచి రివ్యూ అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. అండ్ రివ్యూ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మన లింక్స్ కోసం అయితే మనం ట్రాఫిక్ అయితే తేవాలండి. అయితే ఇప్పుడు మనం ప్రొడక్ట్ కోసం ట్రాఫిక్ అయితే కావాలి కదండీ! అంటే మన కస్టమర్స్ అయితే కావాలి కదండీ! అయితే ఈ కస్టమర్స్ కోసం ఈ ట్రాఫిక్ కోసం అయితే మనం క్వోరా వెబ్‌సైట్‌ని అయితే యూజ్ చేస్తామండి. సో, ఇప్పుడు మనము ఈ క్వోరా వెబ్‌సైట్‌ని యూజ్ చేసి ఆ ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న ఆడియన్స్ అనేది టార్గెట్ చేస్తామండి. ఓకే. అది ఏ విధంగా అనేది ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన వెలిసి షో చేస్తాను చూడండి. ఇప్పుడే మనం ఒక మెయిన్ వర్క్ అయితే చేయబోతున్నామండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న పాయింట్స్ అయితే కొంచెం అర్థం చేసుకోండి. ఓకే. సో, ఇంతకు ముందు మనము ఏదైతే రివ్యూని క్రియేట్ చేసాం కదండీ! ఆ రివ్యూ ఒక దగ్గరికి వెళ్లి పేస్ట్ అయితే చేశారు కదా! సో, ఇప్పుడేంటంటే మనము ఒక వెబ్‌సైట్‌ని అయితే యూజ్ చేస్తాం. ఆ వెబ్‌సైట్ ఏంటంటే క్వోరా. పైన క్లిక్ చేసి నేను ఇంకొక న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసి ఇక్కడ క్వోరా వెబ్‌సైట్‌ని అయితే సెర్చ్ చేస్తాను. క్వోరా వెబ్‌సైట్‌ని అయితే సెర్చ్ చేశానండి. సో, ఫస్ట్ వెబ్‌సైట్ అయితే వచ్చింది కదా! దీనిపైన అయితే క్లిక్ చేస్తాం. ఈ వెబ్‌సైట్‌లో మనం ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేద్దామండి. సో, ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేయాలంటే కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ ఫేస్‌బుక్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! మీరు సింపుల్‌గా కంటిన్యూ విత్ గూగుల్‌ని అయితే సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత మీ మొబైల్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీస్ అయితే షో అవుతాయి. ఏదో ఒక ఈమెయిల్ ఐడీని అయితే సెలెక్ట్ అయితే చేయండి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి డౌన్‌లోడ్ ద ఆండ్రాయిడ్ యాప్ అనే ఆప్షన్ అయితే వచ్చింది కదా! సో, ఈ క్వోరా ఒక అప్లికేషన్ కూడా అవైలబుల్‌గా ఉంది. మీరు కావాలంటే డౌన్‌లోడ్ చేయండి. నేనైతే నాట్ నౌ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని కేటగరీస్‌ని అయితే సెలెక్ట్ చేయాలండి. అంటే మీకు నచ్చిన కేటగరీస్‌ని వీళ్ళు సెలెక్ట్ అయితే చేయమంటున్నారు. ఏం సెలెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హెల్త్ సెలెక్ట్ చేసుకోండి. సైన్స్ సెలెక్ట్ చేసేయండి. నెక్స్ట్ సైకాలజీ. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ రైటింగ్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ అని సెలెక్ట్ అయితే చేసేయండి. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వోరా వెబ్‌సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. వరల్డ్ వైడ్‌గా చాలా మంది ఇక్కడ ఆర్టికల్స్‌ని అయితే పోస్ట్ చేస్తుంటారండి. అది ఇప్పుడు మనం ఈ వెబ్‌సైట్‌లో సొంతగా మన ఆర్టికల్స్‌ని పోస్ట్ అయితే చేయబోతున్నాం. అది ఏ విధంగా చెప్తాను. మరి ఇక్కడ ఏదైనా ఆర్టికల్‌ని పోస్ట్ చేయాలంటే ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడి నుండి అయితే మీరు సొంత పోస్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ సింపుల్‌గా మనం ఏం పోస్ట్ చేస్తామండి. ఇప్పుడు మనము మన ప్రొడక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే పోస్ట్ అయితే చేస్తామండి. ఇందాక మనము జెమినీ ఏఐ టూల్‌ని యూజ్ చేసి ఒక రివ్యూ అయితే క్రియేట్ చేసాం కదండీ! ఆ రివ్యూని అయితే సింపుల్‌గా ఇక్కడ నుండి కాపీ అయితే చేసేస్తాం. కాపీ చేసిన రివ్యూని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ అయితే చేస్తామండి. ఓకే. ఇక్కడ మనం సక్సెస్‌ఫుల్‌గా మన రివ్యూని అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేసామండి. ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కావాలంటే ఈ టెక్స్ట్‌లోన ఏదైనా డిజైన్ యాడ్ చేయాలని అనుకుంటే యాడ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ చూడండి దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్‌కి ఏమైనా ఎఫెక్ట్ ఇవ్వాలని అనుకుంటున్నట్టయితే దెన్ ఆ ఎఫెక్ట్స్‌ని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. ఓకే. రివ్యూని కొంచెం ప్రొఫెషనల్‌గా అయితే క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మీకు పక్కన ఒక ఆప్షన్ అయితే షో అవుతుంది కదండీ! గ్యాలరీ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేసుకొని ఏదైనా ఇమేజెస్‌ని కూడా యాడ్ అయితే చేసుకోవచ్చండి. అయితే ఇప్పుడు మనము ఇమేజెస్‌ని కూడా అప్‌లోడ్ అయితే చేస్తాం. సో, ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేయడానికి మనం ఫస్ట్ ఇమేజెస్ కావాలి కదా! దానికోసం అయితే మనము డిజిటో24 వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇమేజ్ అయితే షో అవుతుంది కదా! ఈ ఇమేజ్‌ని అయితే మనం డౌన్‌లోడ్ అయితే చేస్తామండి. సో, దీన్ని డౌన్‌లోడ్ చేయడానికి సింపుల్లీ దీనిపైన క్లిక్ చేసుకొని డౌన్‌లోడ్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేస్తామండి. అంటే స్క్రీన్ పైన ట్యాప్ చేసి ఉంచేసి డౌన్‌లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకైతే ఫోటో అనేది డౌన్‌లోడ్ అవుతుందండి. ఓకే. సో, ఇప్పుడు మనం డౌన్‌లోడ్ చేసిన ఇమేజ్‌ని మనం ఆ క్వోరా వెబ్‌సైట్‌కి వెళ్ళేసి అప్‌లోడ్ అయితే చేస్తామండి. సో, అది అప్‌లోడ్ చేయాలంటే గ్యాలరీ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రొడక్ట్ యొక్క ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని డన్ పైన అయితే క్లిక్ చేస్తాం. అండ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకైతే ప్రొడక్ట్ యొక్క ఇమేజ్ అనేది ఇక్కడ యాడ్ అయితే అయిందండి. ఓకే. ఇప్పుడు మనము ఈ ఆర్టికల్ ద్వారా మన అఫిలియేట్ లింక్‌ని అయితే ప్రమోట్ చేయాలండి. సో, ఇప్పుడు అఫిలియేట్ లింక్‌ని ఎలా ప్రమోట్ చేయాలో తెలుసుకుందాం. ప్రొడక్ట్‌కి సంబంధించిన అఫిలియేట్ లింక్‌ని అయితే కాపీ చేస్తాం. దానికోసం అగైన్ నేను డిజిటో24 వెబ్‌సైట్‌ని అయితే విజిట్ అవుతానండి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం సైడ్‌కి వెళ్తే ఇక్కడ ప్రమోట్ నౌ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ ప్రోమో లింక్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుందన్నమాట. దీనిపైన క్లిక్ చేసుకొని మీ లింక్‌ని అయితే కాపీ చేయండి. కాపీ చేశాక మీరు అగైన్ క్వోరా వెబ్‌సైట్‌కి అయితే వచ్చేసి ఇక్కడ మీరు మీ యొక్క లింక్‌ని అయితే పేస్ట్ అయితే చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా యొక్క లింక్‌ని అయితే ఇక్కడ స్టార్టింగ్‌లోనే పేస్ట్ అయితే చేస్తాను. సో, ఇక్కడైతే పేస్ట్ అయితే చేశానండి. ఓకే. సో, ఈ పోస్ట్‌లోనే నేను నా అఫిలియేట్ లింక్‌ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఎవరైనా సరే ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసినట్టయితే దెన్ వాళ్ళందరూ అయితే డైరెక్ట్‌గా ఆ ప్రొడక్ట్ యొక్క మెయిన్ పేజ్‌కి అయితే వెళ్ళిపోతారనమాట. అక్కడ నుండి వాళ్ళైతే ప్రొడక్ట్‌ని బై చేసుకోవచ్చండి. ఓవరాల్‌గా ఈ విధంగా మీరు ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సింపుల్లీ పోస్ట్ పైన అయితే క్లిక్ చేసేయాలండి. పోస్ట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన పోస్ట్ అనేది ఇక్కడ పోస్ట్ అయితే అవుతుందండి. ఓకే. అయితే వన్స్ ఇక్కడ మీరు ఈ విధంగా ఒక రివ్యూ ప్రొవైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మీకు ఇక్కడ ట్రాఫిక్ అయితే రావాలండి. అయితే ఇక్కడ అసలు మనకు ట్రాఫిక్ ఏ విధంగా వస్తుంది?
సో గైస్ ఇక్కడ ట్రాఫిక్ అనేది మనకు గూగుల్ ద్వారా అయితే వస్తుందండి. అంటే ఎవరైనా సరే ఈ ప్రొడక్ట్ కి రిలేట్ చేస్తున్న ఏదైనా కీవర్డ్స్ ని సెర్చ్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సప్లిమెంట్ కోసం సెర్చ్ చేసినట్లయితే దెన్ వాళ్ళకైతే ఇటువంటి రివ్యూస్ అంటే సజెస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోన ఏదైనా ఇన్ఫర్మేషన్ ని సెర్చ్ చేసేటప్పుడు మీకు చాలా రకాల ఆర్టికల్స్ అయితే వస్తూ ఉంటాయండి. గూగుల్ సెర్చ్ లోనైతే ఈ క్వోరా వెబ్సైట్ అయితే మీ రివ్యూస్ అయితే సజెస్ట్ అయితే చేస్తుందండి. అండ్ ఎవరికైనా సరే మీ రివ్యూ సజెస్ట్ అయిన తర్వాత వాళ్ళు కనుక ఈ రివ్యూ పైన క్లిక్ చేసి ఆ రివ్యూని రీడ్ చేసిన తర్వాత ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నది అనుకోండి, వాళ్ళు సింపుల్లీ మీరు ప్రొవైడ్ చేసిన అఫిలియేట్ లింక్ పైన క్లిక్ చేస్తారు. వాళ్ళు డైరెక్ట్ గా ఇటువంటి పేజ్ కి అయితే వస్తారండి. ఇక్కడ నుండి వాళ్ళు కనుక ఈ యొక్క ప్రోడక్ట్ ని తీసుకున్నట్టుగైతే బై చేసినట్టుగైతే దట్ కమిషన్ అయితే వచ్చేస్తుందండి. ఓకే, సో ఈ విధంగా ఈ యొక్క వెబ్సైట్ అయితే వర్క్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీ అందరూ కొన్ని విషయాలను అయితే గుర్తుపెట్టుకోండి. అదేంటంటే వాళ్ళు ఇక్కడ మీరు ఒకటో రెండో పోస్టులు చేసిన వెంటనే మీకైతే ఇక్కడ ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవ్వదండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ ని యూజ్ చేసి ఎర్న్ చేయాలంటే మీకు పేషెన్స్ అయితే ఉండాలండి, కొంచెం టైం అయితే ఇవ్వాలి, కన్సిస్టెన్సీగా అయితే వర్క్ చేయాలండి, అప్పుడు మీరైతే ఎర్న్ చేయగలుగుతారు. సో చూసారు కదండి, ఓవరాల్ గా ఈ విధంగా మీరు క్వోరా వెబ్సైట్ ని యూజ్ చేసి ట్రాఫిక్ ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 స్టెప్స్ ని ఫాలో అవుతూ మీరైతే ఈ వెబ్సైట్ అయితే వర్క్ చేసుకోవచ్చు అండి. ఓకే, వన్స్ మీరు వర్క్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ అమౌంట్ ఎర్న్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎర్న్ చేసిన అమౌంట్ ని ఇప్పుడు ఎలా విత్డ్రా చేసుకోవాలో అనేది తెలుసుకుందాం. ఈ వెబ్సైట్ నుండి పేమెంట్ ని విత్డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే యాడ్ చేసుకోవాలి కదండి. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ ని యాడ్ చేయాలంటే ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పే అవుట్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది, దీనిపైన అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఎటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు పేమెంట్ మెథడ్ అయితే యాడ్ చేసుకోవాలి, పేమెంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. సో అందరికన్నా ముందుగా మీరు మీ యొక్క కరెంట్ పాస్వర్డ్ అంటే మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఏదైతే పాస్వర్డ్ని యూజ్ చేస్తున్నారు కదా ఆ పాస్వర్డ్ని అయితే సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పే అవుట్ పర్ మంత్ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. 7th of the month, 7 and 21st of the month, 7, 14, 21st and 28 of the month. సో ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేయండి. సో ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనం 7th, 14th, 21st అండ్ 28th అయితే పేమెంట్ ని విత్డ్రా చేసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ అంటే ఇక్కడ మీరు యాక్టివ్ పైన ఎస్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు యూఎస్డీని అయితే సెలెక్ట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని అయితే ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ పే అవుట్ మెథడ్ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. పే అవుట్ మెథడ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మీరు ఇంటర్నేషనల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బ్యాంక్ యొక్క అడ్రస్ అయితే ఫిల్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ద బ్యాంక్, నెక్స్ట్ స్ట్రీట్, సిటీ, జిప్ కోడ్, స్టేట్, కంట్రీ ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పే అవుట్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. ఓకే, సో సింపుల్ ఇక్కడ ఎస్ పైన అయితే క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత అకౌంట్ నంబర్, మీ అకౌంట్ నంబర్ ని సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్విఫ్ట్ కోడ్ ని అయితే సబ్మిట్ చేయాలన్నమాట. సో స్విఫ్ట్ కోడ్ మీకు ఎక్కడ నుంచి వస్తుందంటే మీరు డైరెక్ట్ గా బ్రాంచ్ తో కాంటాక్ట్ అయినట్టుగా దాన్ని మీకు వాళ్ళైతే స్విఫ్ట్ కోడ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారండి. అయితే ఇక్కడ స్విఫ్ట్ కోడ్ అసలు ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే మనం ఇంటర్నేషనల్ పేమెంట్స్ ని తీసుకోవాలంటే మనకు స్విఫ్ట్ కోడ్ అనేది చాలా మ్యాండేటరీ అండి. ఓకే, స్విఫ్ట్ కోడ్ అయితే ఉండాలి కాబట్టి మీరు డైరెక్ట్ గా మీ బ్యాంక్ కి వెళ్ళి అడగండి, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ ని ఫిల్ చేసి సేవ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్ అనేది యాడ్ అవుతుందండి. వన్స్ పేమెంట్ మెథడ్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ వెబ్సైట్ నుండి మీరు పేమెంట్ విత్డ్రా చేయాలంటే ఇక్కడ మినిమం పేడ్ $50. సో $50 ఎర్న్ చేసిన తర్వాత మీరు అయితే పేమెంట్ విత్డ్రా చేయగలరు. అయితే వీడియోకి స్టార్టింగ్ నుంచి నేను మీకు చెప్తుంటూ వస్తున్నాను, ఈ వెబ్సైట్ లో మీరు జస్ట్ ఒక ప్రోడక్ట్ ని సెల్ చేసినందుకు $100 కంటే పైకి అయితే వస్తుందండి. ఓకే, కాబట్టి మీరు జస్ట్ ఒక ప్రోడక్ట్ ని సెల్ చేసిన తర్వాత పేమెంట్ అయితే విత్డ్రా చేసేవచ్చు. ఓవరాల్ గా ఇదండి యొక్క ఎర్నింగ్ మెథడ్. ఐ హోప్ గైస్ ఈ వీడియో అర్థమైందని అనుకున్నా. ఈ వీడియోకి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ కి సంబంధించి ఏదైనా డౌట్స్ అయితే దాన్ని మీరు కామెంట్ అయితే చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తానండి. అండ్ పర్సనల్లీ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటే దాన్ని మీరు నాతో ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. ఓకే, అయితే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ అయితే ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. అండ్ వీడియోని స్టాప్ చేసే ముందు నేను మీ అందరికీ ఒక విషయం అయితే చెప్తున్నాను, మీ అందరూ చేయగలరండి, నాకు మీ పైన అయితే నమ్మకం అయితే ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ యొక్క మెథడ్ అయితే ట్రై చేయండి. ఓకే, అయితే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ కనుక మీకు కొంచెం యూస్ఫుల్ అని అనిపించుంటే దాని వెంటనే వీడియోని అయితే ఒక లైక్ చేసేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ ద్వారా నాకు చాలా మోటివేషన్ అయితే పెరుగుతుందండి. అండ్ ఇటువంటి కంటెంట్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సో త్వరలో కలుద్దామండి నెక్స్ట్ వీడియోతో ఒక మంచి ఎర్నింగ్ మెథడ్ తోని. సో అప్పటిదాకా బాయ్ బాయ్.